శివారు నేను వేసింది 12 ఎకరాలు వేసాను. 12 ఎకరాలు వేస్తే ఒక వారం పోతే కోద్దారు అనుకున్నానండి. నేను కోద్దారు అనుకుంటుంటే అకాల వర్షం వచ్చి శుభ్రంగా ఏమీ లేకుండా ఎకరానికి 30,000 దాకా పెట్టుబడి అయింది. శుభ్రంగా రాలిపోయిందండి. నా పరిస్థితి ఏం చేయాలో ఏమి అర్థమవుతలేదు. నాకు మందు డబ్బా తప్ప తాగడానికి ఇప్పుడు ఏమి అప్పులోళ్ళు అయితే ఊరుకోరు. నేను చేసిందంతా కౌలుకోవడం చేసేవాడు. రాత్రి వడగాళ్ళ వర్షంకు మొత్తం పంటంతా నష్టమైపోయింది. అసలు ఏం లేదు, పంట మొత్తం రాలిపోయింది పంట. దీనికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలని ఎన్ని ఎకరాలు పోయింది? సుమారు 2.5 ఎకరాలు ఉంది సుమారు. అసలు ఏమీ లేదు. మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం ముందేసిన మేము ఈ వేసిన భాగం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమీ రాదు ఇప్పుడు పంట, అసలు చేతికే రాదు. మొత్తం ఎకరం మొత్తం కోస్తూ 20 సంచులు కూడా వెళ్ళాయి. కోసిన పంట ఖాళీ మిషన్కి కూడా రావు డబ్బులు, అంత ఘోరంగా అయిపోయింది. నమస్కారం, నా పేరు శివప్రసాద్, మాది రుద్రూరు. ఈ రుద్రూరు శివారులో మేము ఈ వేసంగి పంటలో ఈ గంగకావేరి పంటను వేసినాము. ఇది ముందస్తుగా మేము వేసుకున్నాము ఇట్లా వర్షాల భయానికి. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఈ రాళ్ళ వర్షం పడింది రాత్రి బాగా ఘోరంగా. కాబట్టి ఈ పంట నష్టంని గవర్నమెంట్ ఇప్పియాలని మేము గవర్నమెంట్ దారిని విన్నపించుకుంటున్నాం. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని మేము